ఉన్నాం. పథకాల అమల్లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే చెప్పండి, సద్విమర్శ చేయండి, తప్పకుండా మేము స్వీకరిస్తాం, తప్పకుండా వాటిని మేము సరిదిద్దుకుంటాం ప్రజలకి మరింత మేలు చేయడం కోసం. కానీ సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారు కూడా ఇది గమనించాలా. ఏదో డబ్బుల కోసం ఆశపడి జీవితాల్ని పనంగా పెట్టద్దు. ఈ నెల 15వ తారీఖు నాడు రేపు ముఖ్యమంత్రి గారు వస్తుండ్రు. 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయబోతా ఉన్నారు. తీసుకురండి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతా ఉన్నారు. ఈ నెల 15 తారీఖు నాడు దశాబ్దాల కళ అయినటువంటి సీతారామ ప్రాజెక్ట్ని, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ని సీఎం గారు ప్రారంభించబోతా ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. త్వరలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రాబోతా ఉన్నారు. జిల్లాలో సమీక్ష సమావేశానికి రాబోతా ఉన్నారు. బలమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణ బ్రాండ్ అంటే ఫ్యూచర్ స్టేట్, ఇండియా మొత్తంలో ద ఫ్యూచర్ స్టేట్ ఈజ్ తెలంగాణ. ఫర్ ద నెక్స్ట్ 100 years ద ఫ్యూచర్ స్టేట్, ద ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, ద ఫ్యూచర్ రియల్ జాబ్స్ are generated in Telangana state. Telangana state would be empowered for the next 10 years under the dynamic leadership of our Chief Minister, People's Chief Minister, Shri Revanth Reddy garu. తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ తీసుకొచ్చి అటు హైదరాబాద్ని అభివృద్ధి చేస్తూ, ఇటు పల్లెల్లో గ్రామాలని అభివృద్ధి చేస్తూ, ఇటు రైతులకు, అటు పట్టణ ప్రజలకు, ఇటు పల్లెటూరి ప్రజలకు ఆత్మబంధువు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. మళ్ళీ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయం. బీఆర్ఎస్ పింక్ మీడియా కానీ మాఫియా లాగా సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఎక్కడికక్కడ ప్రజలందరికీ కూడా నిర్భయంగా మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పెట్టుబడులు కానీ, పెట్టుబడుల కోసం కృషి కానీ, రైతు రుణమాఫీ కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కానీ, అన్నిటినీ కూడా ప్రజలకు, గరీబోళ్లకు, పేదింటికి స్పష్టంగా వివరించాలని కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా మేము కోరుతా ఉన్నాము. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా త్వరలోనే ఈ స్కీమ్ ప్రారంభం కాబోతా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లని ఒక గొప్పగా మనకు ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి 3500 ఇందిరమ్మ ఇండ్లు మనకు శాంక్షన్ కాబోతా ఉన్నాయి. అవి గరీబోళ్ళకే చెందేటట్టుగా, గరీబోళ్ళకే మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే బంగ్లాదేశ్లో మైనారిటీల మీద, అంటే బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువులు కానీ, సిక్కులు, జైనులు అందరికీ కూడా, అలాగే ఒక గొప్ప సురక్షిత ప్రాంతంగా మైనారిటీల్ని కాపాడుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. సురక్షితమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలి మైనారిటీలు. సెక్యులర్ కంట్రీ బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ దేశం. మైనారిటీలందరినీ బాగా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది. హిందువుల యొక్క, ముస్లిం హిందువులందరూ భాయ్, సిక్కులు, జైనులు అందరం కూడా భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్లో కూడా అన్నదమ్ముల్లాగా మనం కలిసిమెలిసి ఉంటున్నాం. హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరం కూడా మనం అందరం